ఫీల్ అవుతున్నట్టు బాగుంది. అసలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్నట్టుంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి విషయాలపైన వాళ్ళు మాలో ఏదో ఒక చిన్న పర్సెంట్ నెగిటివ్ ఉంటే దాన్ని చాలా పాజిటివ్ గా అనుకొని వాళ్ళు పని చేయరు కనుక మేం గెలుస్తామనే ఫీలింగ్స్ ఉన్నారు తప్ప, వాస్తవంగా మేము అందరూ చాలా డిఫైన్డ్ గా ఉన్నాం. అధినేత ఏదైతే చెప్తారో చెప్పిన విషయాన్ని కూలంకుషంగా పదే పదే చెప్పారు. మొన్న కూడా విశాఖపట్నంలో మాడుగుల కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మీటింగ్ లో మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, పైలా ప్రసాద్ కానివచ్చు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు గారు కావచ్చు, పివిజే కుమార్ గారు, ముగ్గురిని నుంచోబెట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరికి సీట్ వచ్చినా కూడా మీరు అందరూ పనిచేయాలి, ఒక్కరికే వస్తుంది, ఖచ్చితంగా మిగతా ఇద్దరు పనిచేయాలి, అవసరమైతే జనసేనకి వస్తే జనసేన వాళ్ళకి చేయాలని చెప్పి క్లియర్ కట్ గా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి మొత్తం కార్యకర్తలందరూ కూడా కరతాళతో చెప్పట్లు అంటే అదే కదా కన్ఫ్యూజన్. ఇప్పుడు కాదు, ముగ్గురు పేర్లు చెప్తే ముగ్గురికి వస్తున్నదని ఆశపట్టి తర్వాత ఇద్దరు కానీ కట్ అయ్యారు అంటే అది ఇబ్బంది అవదా? అదే అంటే కాదు సార్, ఇప్పుడు యాస్పిరెంట్ నేనున్నాను అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేను ఆస్పైర్ చేస్తున్నాను. సీటు వస్తే అద్భుతంగా పనిచేస్తాం, లేకపోతే ఎవరికి ఇస్తే వాళ్ళ పార్టీకి పనిచేస్తాం. అందువల్ల ప్రస్తుతం అధినేత చెప్పినట్టుగా మనం వినాలి తప్ప, ఇప్పుడు సీఎం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కళ్ళే ఉంటారు, నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక్కళ్ళే ఉంటారు, ఓ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అయితే ఎంపీ ఒక్కళ్ళే ఉంటారు. సో పోటీ పడేది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లో వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు పోటీదారులు. ఎందుకు లేరు? అక్కడ లేరా? ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నలుగురు పోటీ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా యాస్పైర్ చేస్తారు. అరే మనం చట్టసభలోకి వెళ్ళాలి, ప్రజలకు న్యాయం చేయాలి, లేకపోతే నా స్టార్డమ్ నిరూపించుకోవాలి. కొంతమంది కార్పొరేట్స్ ఉన్న వాళ్ళు అయితే పక్కన సెక్యూరిటీ గన్మేలు ఉండాలి, లేకపోతే నా వ్యాపారాన్ని పెంచుకోవాలని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు. అందువల్ల ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీలు కూడా సర్వేలు చేస్తున్నాయి, ఎవరు ది బెస్ట్ క్యాండిడేట్, ప్రజలతో ఎవరు మమేకం అవ్వగలుగుతున్నారు దానిపైన కూలంకుషంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి కసరత్తు జరుగుతుంది. మాకున్నటువంటి టీమ్స్, మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉంది. కాబట్టి ఎవరు క్రెడిబుల్ క్యాండిడేట్ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షిస్తారు. ఎస్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ ఇచ్చారు కాబట్టి మేము చేస్తామని చెప్పిన దృక్పథంతో ఏ పార్టీ పోటీలు చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ స్టేట్ లో పెద్దగా టోన్ లేకపోయినప్పుడు ఆ పార్టీ కూడా సుమారు 270 అప్లికేషన్ స్టేట్ అంతా వచ్చాయని చెప్పి మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ప్రతి పార్టీకి పోటీ ఉంటదండి. డెమోక్రటిక్ సెటప్ లో అమిత్ షా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి అక్కడ కూడా మేము కూడా పోటీ చేస్తామని చెప్పన్నారు. వారణాసిలో మోడీ గారికి మేము కూడా పోటీ చేస్తాం ఈ కాన్స్టిట్యున్సీ కానీ వాళ్ళు ఉన్నారు. దేశ ప్రధానికి, ముఖ్యమంత్రికి ప్రతి చోట కూడా పోటీ ఉంటుంది. ఆ పోటీ ఉండడం అనేది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఓ హెల్దీ అట్మాస్ఫియర్ లో పోటీ ఉంటుంది. ఖచ్చితంగా దానివల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఉలిక్కిపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కిషోర్ మీరు సిగ్నల్లోకి రావాలి. కిషోర్ మీరు సిగ్నల్లోకి రావాలి. మీరు జర్నీలో ఉంటే అది వర్కౌట్ కాదు ప్లీజ్. రైట్, ఓకే. మనతో పాటుగా సందీప్ పంచకర్ల కూడా జాయిన్ అయ్యారు. సందీప్ నమస్తే. నమస్కారం వర్మ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం. అవును సార్. ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు సార్. అంటే మరి మొత్తం కాన్సన్ట్రేషన్ భీమిలి పైన పెట్టారు కదా సార్ ప్రభుత్వం. ఏం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా అవనివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అండి, అసలు ఏం జరుగుతుంది సందీప్? ఎలా ఉంది? ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఫ్యాక్ట్స్ కావాలి నాకు.